మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే సోనీ బ్రావియా X82e సిరీస్ 43 ఇంచెస్ అల్ట్రా హెచ్డి 4K ఆండ్రాయిడ్ టీవీ బాక్స్. సో ఇప్పుడు బాక్స్ మీద మనకి ఏం రాసున్నదో చకచక చదివేసి అన్బాక్స్ అనేది చేసేద్దాం. సో బాక్స్ మీద ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సోనీ బ్రావియా అని రాసుంది. ఆ పక్కన మనకి 4K HDR అని చెప్పి, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ట్రిల్యూమినాస్ డిస్ప్లే, 4x4 సౌండ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ టీవీ 43 ఇంచెస్ 108 సెంటీమీటర్స్ X82e అని చెప్పేసి రాసుంది. అలాగే మనకి బాక్స్ కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటివే రాశారు. బాక్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి రాశారు. ఇక బాక్స్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి చూపించి అలాంటివి రాసి ఉన్నాయి. అక్కడే మనకి ఎంఆర్పి ప్రైస్ కనిపిస్తుంది. సో ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే మనకి 87,900 రూపీస్ అని చెప్పి రాసింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆన్లైన్ లో వచ్చేసరికి 74,990 రూపీస్ మనకి లభిస్తుంది. అంటే దగ్గర దగ్గర 75,000 రూపాయల వరకు ఉంది. సో మన వచ్చేసరికి నేను ఇక్కడ షాప్ లో తీసుకోవడం జరిగింది. సో షాప్ లో వచ్చేసరికి నాకు 74,000 రూపీస్ దాకా పడింది. నేను వచ్చేసరికి బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా నేను తీసుకున్నాను. సో నేను యాక్చువల్ గా సామ్సంగ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే సోనీకి వచ్చేసరికి కొంచెం బజాజ్ ఈఎంఐ అనేది కొంచెం ఫేవర్ గా ఉంది. సో అందుకని చెప్పి నేను సోనీ తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏం లభిస్తాయని చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి మనం చూసినట్టయితే పైన మనకి కేబుల్స్, మాన్యువల్ గైడ్, రిమోట్ కనిపిస్తున్నాయి. సో చూసినట్టయితే ఇక్కడ మనకి సెటప్ గైడ్ కనిపిస్తుంది. ఇక్కడ సోనీ టెలివిజన్ సెటప్ గైడ్ అని చెప్పేసి ఉంది. సో ఇది తీసి మనం పక్కన పెడదాం. ఇంకా ఏమున్నాయని చూద్దాం. సో ఇంకా చూస్తే ఇక్కడ మనకి పవర్ కేబుల్ కనిపిస్తుంది. సో పవర్ కేబుల్ తీసి పక్కన పెడదాం. సో అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ల్యాప్టాప్ ఇచ్చినట్టుగా పవర్ అడాప్టర్ అనేది ఇచ్చారు. పవర్ అనేది ఈ అడాప్టర్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది 19.5 వోల్ట్స్. సో ఇది తీసి మనం పక్కన పెట్టేసి ఇంకా బాక్స్ లో ఏమున్నాయని చూద్దాం. సో బాక్స్ లో మళ్ళీ చూస్తే ఇక్కడ మనకి స్టాండ్ అనేది ఒకటి కనిపిస్తుంది, టీవీ స్టాండ్. సో ఈ టీవీ స్టాండ్ కూడా మనం తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ చివరి చూస్తే మనకి రిమోట్ ఇచ్చారు. సో రిమోట్ చూద్దాం. సో రిమోట్ చూస్తే మనకి ఈ విధమైన రిమోట్ ఇచ్చారు. రిమోట్ మీద మనకి గూగుల్ ప్లే అలాగే నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి బటన్స్ రెండు కనిపిస్తున్నాయి. ఆ పైన మనకి వాయిస్ కమాండ్ బటన్ కూడా మనకి కనిపిస్తుంది. తీసి పక్కన పెట్టేద్దాం. సో స్మార్ట్ రిమోట్ అయితే మనకి ఇక్కడ మనకి కనిపించలేదు. సో సోనీ వాళ్ళు మరి స్మార్ట్ రిమోట్ ఎవరు అనుకుంటా. నేను సామ్సంగ్ తీసుకున్నప్పుడు అయితే నాకు స్మార్ట్ రిమోట్ కూడా ఇచ్చారు. లోపల చూస్తే ఇంకో కవర్ కనిపిస్తుంది. సో ఇందులో ఏమైనా స్మార్ట్ రిమోట్ ఉందేమో చూద్దాం. కవర్ లో ఏమున్నాయని చూద్దాం. సో కవర్ లో చూసినట్టు మనకి ఐఆర్ బ్లాస్ట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి యూనివర్సల్ రిమోట్ గా పనిచేస్తాయి. అంటే మన ఇంట్లో ఉన్న సెటప్ బాక్స్ కానివ్వండి, హోమ్ థియేటర్ కానివ్వండి, ఈ ఐఆర్ ద్వారా మనం వాటిని కూడా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. సో అలాగే చూసుకుంటే ఇక్కడ మనకు చిన్న క్విక్ మాన్యువల్ గైడ్ కూడా ఒకటి ఇచ్చారు. సో అలాగే 2 బ్యాటరీస్ కనిపిస్తున్నాయి. సో ఇది తీసి మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా లోపల ఏమున్నాయని చూద్దాం. సో లోపల చూస్తే మనకి ఇంకేమీ కనిపించట్లేదు. ఇక మనం టీవీ తీసి బయటికి తీద్దాం మెల్లగా. ఇప్పుడు కవర్ నుంచి టీవీని బయటికి తీసి ఫిజికల్ ఓవర్వ్యూ ఏ విధంగా ఉందని చూద్దాం. సో ఇక్కడ మనకి సోనీ 2017 న్యూ అని చెప్పేసి రాసింది. ఇంకా మనకి టీవీకి రైట్ సైడ్ కనుక మనం చూసినట్టయితే సో టీవీ చూడడానికి 43 ఇంచెస్ టీవీ లాగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 42 ఇంచెస్ సామ్సంగ్ టీవీ యూజ్ చేస్తున్నాను. ఈ టీవీతో కంపేర్ చేసుకుంటే నాకు ఆ టీవీ పెద్దదిలాగా అనిపిస్తుంది. సో అక్కడ వచ్చేసరికి మనకి బ్రెజల్ ఏవైతే ఉన్నాయో సైడ్ ఫ్రేమ్, సో దాని మీద ఇది కొంచెం చిన్నదిగా ఉండడం వల్ల అనుకుంటా మరి నాకు ఈ టీవీ దాని మీద కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. సో టీవీలో మనకి పోర్ట్లు ఏమేమి లభిస్తున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. ఆడియో లెఫ్ట్ అండ్ రైట్, అలాగే మోనో పోర్టు, వీడియో ఇన్, వీడియో ఆడియో లెఫ్ట్. అక్కడే మనకి ఆర్ఎస్ రిమోట్ జాక్ కనిపిస్తుంది. ఆ పక్కనే మనకి ల్యాండ్ పోర్ట్ కూడా ఇచ్చారు. అక్కడే మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. సో ఐఆర్ బ్లాస్టర్ ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో, సో ఇక్కడ మనం ఇందాక ఇచ్చిన ఎక్స్ట్రా ఐఆర్ బ్లాస్టర్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనము పిన్ చేయాల్సి ఉంటుంది. పిన్ చేసుకొని మన టీవీ రిమోట్ తోనే మన హోమ్ థియేటర్ కావచ్చు, అలాగే సెటప్ బాక్స్ కూడా మనం రిమోట్లీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడే మనం కొంచెం టాప్ లో చూసుకుంటే ఇక్కడ మనకి ఆప్టికల్, ఆడియో అవుట్, HDMI పోర్ట్లు 2 కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి DC ఇన్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం పవర్ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన స్టాండ్ కి 2 హోల్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనం స్టాండ్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మనకి గ్రిల్ కనిపిస్తుంది. సో ఇవి వచ్చేసరికి మనకి స్పీకర్స్ అక్కడ ఇచ్చారు. టీవీకి లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యాంటీనా పిన్, అలాగే HDMI పోర్ట్లు 2, USB పోర్ట్లు 3 ఇచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి వాల్యూమ్ ర్యాకర్స్, అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన టీవీకి స్టాండ్ అనేది ఫిట్ చేసేసి టీవీ ఆన్ చేసి క్వాలిటీ కూడా ఎలా ఉందనేది చూసేద్దాం.
చూడొచ్చు రిమోట్ మనకి ఐఆర్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే రిమోట్ పనిచేస్తుంది. సో టీవీ తీసుకొచ్చి మనం ఇప్పుడు ఈ ప్లేస్ లో పెట్టబోతున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఎల్జీ టీవీ కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ నేను హాల్లో వాడుతుంది. ఈ టీవీ అనేది పాడైపోయింది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ టీవీ తీసుకున్నాను. టీవీకి సైడ్ ఫ్రేమ్ బ్రెజల్ ఏదైతే ఉందో సో చాలా స్లిమ్ గా ఇచ్చారు. మనకి టీవీ చూడడానికి లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడే టీవీకి మనకి పైన ఒక స్టిక్కర్ అనేది ఇచ్చారు. ఆ స్టిక్కర్ మీద మనకి సోనీ 2017 న్యూ X82E సిరీస్ 4K HDR ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పేసి మనకి ఒక స్టిక్కర్ ఇచ్చి ఉంది. ఈ స్టిక్కర్ ని తీసేసి టీవీని ఆన్ చేద్దాం. సో టీవీ ఆన్ చేయగానే మనకి ఈ విధంగా ఆండ్రాయిడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు బ్రావే అని కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మెలోడీ లాగా చిన్న టోన్ తో మనకి మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అడుగుతుంది. సో లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ మనకి డూ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ టాబ్లెట్ అని చెప్పేసి అడుగుతుంది. సో మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కానీ టాబ్లెట్ కానీ ఉందని అడుగుతుంది. సో ఉంది కాబట్టి ఎస్ క్లిక్ చేద్దాం. సో ఎక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చెప్తుంది సెటప్ యువర్ టీవీ విత్ ఆండ్రాయిడ్ అంటుంది. సో మన టీవీని ఇప్పుడు మన మొబైల్ ద్వారా సెటప్ చేసుకోవచ్చు. సో దానికి ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో మన మొబైల్లో గూగుల్ యాప్ని ఓపెన్ చేయమని చెప్తుంది. సో గూగుల్ యాప్ని నేను ఓపెన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయమంటుంది. సో నా మొబైల్లో నేను గూగుల్ యాప్ని ఓపెన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్లో సెటప్ మై డివైస్ అని చెప్పి సెర్చ్ చేయమంటుంది. సో సెటప్ మై డివైస్ అని చెప్పి సెర్చ్ చేద్దాం. సో సెర్చ్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు. సో సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా తీసేసుకుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి హోమ్ స్క్రీన్ అనేది సో టీవీ హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంది. సో హోమ్ స్క్రీన్ లో మనం చూసుకున్నట్టయితే పైన మనకి క్లాక్ కనిపిస్తుంది. ఆ కింద మనకి కొన్ని ఫీచర్ యాప్స్ అని చెప్పి ఇక్కడ కొన్ని యాప్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా యాప్స్ ఉన్నాయి. సో ఈ యాప్స్ వచ్చేసరికి మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఈ కిందకు వస్తే మనకి ఇక్కడ యాప్స్ కనిపిస్తున్నాయి. సో యాప్స్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే మూవీస్ అండ్ టీవీ. సో ఈ విధంగా మనకి చాలా రకాలైన యాప్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. చివరి చూస్తే మనకి స్క్రీన్ మిర్రరింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కిందకు వస్తే మనకి ఇక్కడ ఆస్ఫాల్ట్ గేమ్ ఒకటి ఇచ్చారు. సో ఆ కిందకు వస్తే మనకి ఇన్పుట్స్ అని కనిపిస్తున్నాయి. సో ఈ ఇన్పుట్స్ వచ్చేసరికి మనకి HDMI అలాగే వచ్చేసరికి ఏవీ టీవీ. సో ఈ విధంగా మనకి మొత్తం అన్ని ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. సో సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ సెట్టింగ్స్ మనకి చాలా సెట్టింగ్స్ ఇచ్చారు. ఒకసారి మనం డిస్ప్లే, సౌండ్స్, యాప్స్, స్క్రీన్ సేవర్, స్టోరేజ్ లోకి వెళ్దాం. సో స్టోరేజ్ లోకి వెళ్ళి మనం చూస్తే ఇక్కడ మనకి 8.2 GB వరకు మనకు స్పేస్ అనేది ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 8.2 GB ఇచ్చారు. సో ర్యామ్ ఎంత అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో అబౌట్ లోకి వెళ్ళి చూద్దాం. సో అబౌట్ లో చూసుకుంటే మనకి సిస్టమ్ అప్డేట్ అని ఉంది. సో సిస్టమ్ ఆల్రెడీ నేను అప్డేట్ అనేది చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది. ఇక్కడ మనకి డివైస్ నేము, రీసెట్, స్టేటస్, సో ఇలా కనిపిస్తుంది. వర్షన్ చూసుకుంటే మనకి 7.0 నాగట్ వచ్చింది. దీంతో పాటు సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకి August 1 మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది అప్డేట్ అయింది. అంటే ఇంకా మనకి సెక్యూరిటీ ప్యాచ్ అనేది రాలేదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే గూగుల్ కాస్ట్ ఇచ్చాడు, తర్వాత బ్లూటూత్ ఇచ్చారు. సో బ్లూటూత్ డివైస్ లోకి వెళ్ళి మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఆల్రెడీ నేను S8+ ని నా బ్లూటూత్ తో పేర్ చేశాను. సో అది చూపిస్తుంది. కింద వచ్చేసరికి సోనీ టీవీ RC మైక్ అని కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇది వచ్చేసరికి ఏదైతే నా చేతిలో ఉన్న ఈ IR రిమోట్ ఉందో, సో ఈ రిమోట్ వచ్చేసరికి మనకి ఇందులోనే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఏదైతే మైక్ ఇందులో ఉందో ఆ మైక్ వచ్చేసరికి మనకి త్రూ బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది అనమాట. ఒకసారి మీకు మైక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను.
సో ఇప్పుడు మైక్ ఎలా పనిచేస్తుంది దానికి పైన మనకి ఆల్రెడీ మైక్ సింబల్ ఇచ్చారు, ఆ పక్కనే కీబోర్డ్ సింబల్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి అయినా మనం చేయొచ్చు, లేదా ఇక్కడ మనకి మైక్ బటన్ కనిపిస్తుంది చూసారు కదా రిమోట్ లో. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి అయినా సరే మనం ఏమైనా కమాండ్ ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఆ మైక్ ని ప్రెస్ చేసి ఒక వర్డ్ చెప్తున్నాను, నాని ప్రభాకర్. సో చూడొచ్చు, నాని ప్రభాకర్ అనగానే నా వీడియోస్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనం కావాల్సిన దాన్ని మనం కమెంట్ చేసి మరి ఆ వీడియోస్ కావచ్చు, లేకపోతే వెబ్సైట్స్ కావచ్చు, మైక్ ద్వారా మనం కమెంట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నాకు తెలుస్తుంది. సో ఒకసారి ఒక వీడియో అనేది ఓపెన్ చేసి చూద్దాం. సార్ కూర్చోండి. ఏ బ్రాండ్ కావాలి సార్? ముందులో కింగ్ ఫిషర్ సార్, వీరైతే అంత ఇష్టం. సో వీడియో క్వాలిటీ అయితే బాగుంది, బట్ వచ్చేసరికి నేను ఇప్పుడు చూసింది హెచ్డి వీడియో. సో ఇప్పుడు మనం 4K వీడియో ఒకసారి ప్లే చేసి దాని క్వాలిటీ కూడా ఎలా ఉందని చూసేద్దాం. సో ఈ వీడియో నేను సామ్సంగ్ S8 తో నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఏదైతే టీవీలో కనిపిస్తున్న కలర్స్ కానీ ఇది కంపేర్ చేసుకుంటే సామ్సంగ్ లో చూసుకుంటుంటే ఆ కలర్స్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ టీవీలో మనకి అంత కలర్స్ అయితే కనిపించట్లేదు. సామ్సంగ్ తో రికార్డ్ చేస్తుంటే మనకి కలర్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. 4K క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. కాకపోతే సామ్సంగ్ తో కంపేర్ చేస్తే సామ్సంగ్ లో కొంచెం కలర్స్ అనేవి ఎక్కువ డెప్త్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం నేచురల్ కలర్స్ అనేవి కనిపిస్తున్నాయి సోనీలో. ఆర్టిస్ట్ పెట్టినా లేకపోతే వేరే ఏదైనా మనం పెన్ డ్రైవ్ పెట్టినా ఏం పెట్టినా సరే మనం ఇక్కడ ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇన్పుట్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు మనం టీవీ కలెక్షన్స్ లోకి వెళ్దాం. ఏదైతే కేబుల్ కలెక్షన్ ఉంటుందో సో కేబుల్ కలెక్షన్ లోకి వెళ్ళి చూద్దాం. సో టీవీ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఏదైనా సరే మనం ఫుల్ హెచ్డి కానీ లేదా 4K కానీ వీడియోస్ చూస్తేనే మనకి 4K టీవీతో ప్రయోజనం ఉంటుంది. మామూలుగా మనం టీవీ చూసినా ఏం చూసినా సరే మనకి 4K ఎఫెక్ట్ అనేది పెద్దగా మనకి ఇక్కడ తెలీదు. సో ఇక్కడ మనకి స్క్రీన్ మిర్రర్ అలాగే స్ట్రీమ్ ఛానల్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి? సో ఇవే మొత్తం కలిపి ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో ఓవరాల్ గా టీవీ అయితే చూడడానికి చాలా బాగుంది, స్లీక్ గా ఉంది. బట్ ఏదైతే వెనకాల బాడీ ఉందో బాడీ వచ్చేసరికి డౌన్ సైడ్ కొంచెం లావ్ ఇవ్వడం జరిగింది. సో పవర్ అడాప్టర్ వచ్చేసరికి దీనికి పవర్ సర్క్యూట్ అనేది బయట ఇచ్చారు. సో దీనికి సపరేట్ గా అడాప్టర్ అనేది పెట్టుకొని మనం పవర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు చూసారు కదా, పవర్ అడాప్టర్ అనేది విడిగా దీనికి మనకి ల్యాప్టాప్ ఇచ్చినట్టు ఇచ్చారు. సో అది సపరేట్ గా ఇచ్చారు. మనకి టీవీలో ఇంక్లూడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఏదైతే మనకి కింద ఏదైతే పోర్షన్ ఉందో సో అదంతా మనకి స్పీకర్స్ కి ఇచ్చినట్టున్నారు. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. అవుట్పుట్ మంచి లౌడ్ గానే అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చూసుకోవడానికి. సో టీవీ అయితే ఓవరాల్ గా చూడడానికి బాగుంది. నా ఫస్ట్ 4K టీవీ ఇదే. సో ఇప్పుడు దాకా నేను వాడిని వచ్చేసరికి నేను ఫుల్ హెచ్డి టీవీస్ యూజ్ చేశాను. సో ఫస్ట్ 4K టీవీ సోనీ తీసుకోవడం జరిగింది అనమాట. సో నేను టీవీకి మౌస్ కనెక్ట్ చేసి చూశాను. సో మౌస్ కూడా చాలా పర్ఫెక్ట్గా బాగానే పనిచేస్తుంది. సో అలాగే వచ్చేసరికి నేను కొన్ని యాప్స్ కూడా నేను ఇన్స్టాల్ చేశాను. సో VLC ప్లేయర్ ఇన్స్టాల్ చేసి VLC ప్లేయర్లో నేను 4K వీడియోస్ని కూడా ప్లే చేసి చూశాను. బాగానే ప్లే అవుతున్నాయి. సో కొన్ని యాప్స్ వచ్చేసరికి ఫైల్ మేనేజర్ లాంటి యాప్స్ ఏమైనా వేస్తుంటే మాత్రం కొంచెం టీవీ అనేది స్లో అవుతుంది. సో అదొక నేను నోటీస్ చేశాను. ఇంకా మిగిలినంతా బాగానే ఉంది. సో టీవీలో బ్లూటూత్ ఆప్షన్ ఉన్నప్పటికీ మనకి ఏదైతే మొబైల్ డివైసెస్ ఉంటాయో వాటిని అలాగే మనకి రిమోట్ని మాత్రమే పేర్ చేయగలుగుతుంది. సో నా దగ్గర వచ్చేసరికి నాకు బ్లూటూత్ సౌండ్ బార్ ఉంది. సో సౌండ్ బార్ నేను పేర్ చేయడానికి ట్రై చేస్తే అసలు సౌండ్ బార్ అనేది అందులో చూపించట్లేదు. సో బ్లూటూత్ ఉన్నప్పటికీ మనం సౌండ్ బార్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ అవ్వట్లేదు.
టీవీ అయితే చూడడానికి బాగానే ఉంది. సో చూడాలి, వాడే కొద్దీ మనకి ఆండ్రాయిడ్ కాబట్టి వచ్చే అప్డేట్స్లో కానీ వాడే కొద్దీ కానీ టీవీ ఏమైనా ల్యాగ్ వస్తుందా లేకపోతే ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు సోనీ బ్రావియా 4K అల్ట్రా హెచ్డి టీవీ అన్బాక్సింగ్ చూసి ఆనందించారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.